కాలదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మముకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. మనము 4 రోజుల నుండి పారాయణం చేసుకుంటున్నట్టు తపోవనంలో నిన్న పెద్దబొట్టు గారు దేవతలను దర్శించటం, రాజారెడ్డి గారు కూడాను స్వామి దగ్గర స్వామికి వందనము చేసుకుని తిరిగి వెళ్తున్నటువంటి దేవతలను సప్తఋషులను కూడా సప్తఋషులు కూడా స్వామిని దర్శించుకున్నారని రాజారెడ్డి గారు చూచినటువంటి దృశ్యాన్ని మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత 9 భజన రోజు జరిగేటువంటి భజన కార్యక్రమంలో దాన్ని వర్ణిస్తున్నారు కవి గారు. భజన ఉదయం 9 గంటలైంది. మందిరములో భజన కార్యక్రమం ఆరంభమైంది. భగవాన్ బాబా మందహాసం చిందిస్తూ వచ్చి మందిరంలోని సింహాసనంపై కూర్చున్నారు. పాటలకు అనుగుణంగా లయాన్వితంగా స్వామి చేతులు కదులుపుతూ గాలిలో అక్షరాలు వ్రాస్తూ జటాజూటం కదిలిస్తూ స్మిత సుందరులై విరాజిల్లుతున్నారు. ఆ సమయంలో బాబా చెప్పిన దివ్య వాక్కులు మనసులో మెదులుతున్నాయి. ఆయన ఎందుకు ఆ విధంగా వేళ్ళు కదుపుతారో చెప్తున్నారు. భజన హాలులో నేను సింహాసనంపై కూర్చొని ఎవరినో పలుకరించినట్లు చిరునవ్వు నవ్వటం, వ్రేళ్లు కదపడం మీరు గమనించి ఉంటారు. అప్పుడప్పుడు నేను గాలిలో ఏదో వ్రాస్తున్నట్లు మీరు చూస్తుంటారు. అటువంటి సమయాలలో మీ కంటికి కనబడని వారితో నేను సంభాషిస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉంటాను. నా సహాయం కోరే ప్రతి వారికి నేను సహాయం చేస్తూనే ఉన్నాను. కానీ వీటినన్నింటినీ నేను ప్రచారం చేసుకొనను. ఒక తండ్రి తన కొడుకుకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకొనడు కదా అంటారు స్వామి. శ్రీరామ, శ్రీకృష్ణ, శివ, బుద్ధ, యేసు, సాయి, అల్లాలపై భజన గీతాలు హృదయపూర్వకంగా వాద్య సంగీత సహితంగా ఆలపిస్తున్నారు. ప్రశాంతి నిలయంలో అందరి దేవుడి పేర్ల పైన కూడా భజనలు జరుగుతూ ఉంటాయి. మత ప్రమేయం ఏమీ ఉండదు. అన్ని మతాల గీతాలు కూడా ఆలపిస్తబడుతూ ఉంటాయి. ప్రశాంతి మందిరం మొత్తంలో ఆ భక్తి గీతాలకు పరిపూర్ణంగా ఆనంద తన్మయత్వం పొందేది ఒక్క సాయి భగవానుడే. ఆ ఆనంద సముద్రంలో స్వామిని చూడటం ఒక అమరపురాని మధురానుభూతి. ఈ భజన ఏం చేస్తుంది తెలియజేస్తున్నారు. ఒక వృక్షం కింద చేరి గట్టిగా శబ్దం చేస్తూ చప్పట్లు కొడితే కొమ్మల మీద పక్షులన్నీ దూరంగా పోతాయి. మన జీవితం కూడా ఇటువంటిదే. జీవిత వృక్షంపై కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే పక్షులు మహా గందరగోళం చేస్తుంటాయి. కనుక మీరు రామ, కృష్ణ, గోవింద, నారాయణ అని శబ్దం చేస్తూ లయగా చప్పట్లు కొడితే అవన్నీ ఎగిరిపోయి మీ హృదయ క్షేత్రాలు శుభ్రమవుతాయి అని భజన వల్ల మనం ఏమి పొందుతామో మనలో ఉన్నటువంటి ఈ కామక్రోధలు, మద మాత్సర్యములన్నీ కూడా తొలగిపోతాయి అని హృదయము శుభ్రమవుతుందంటున్నారు. ఇది స్వామి ప్రబోధం. భజనలోని అంతరార్థం గ్రహించి హృదయాలను భగవదభిముఖం చేసుకుందాం. కాబట్టి భజన అనేది దానిలో ఉన్న అంతరార్థం. ఇక్కడ పాటల పోటీ కాదు, బాగా పాడామా అని కాదు. కానీ అందులో ఉన్న అంతరార్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు పోవడం కోసమే భజన. అయిపోయింది. భజన అయిపోగానే హారతి, ఓం జయ జగదీశ హరే పాట పూర్తయింది. హారతి తీసుకొని స్వామి లోపలికి వెళ్ళారు. ప్రశాంతి నిలయంలో ఇది ప్రభాత కార్యక్రమం. ప్రతిరోజు కూడా మనం కూడా సాయి పరమాత్మునికి అభివందనాలు చేసి ఆ దివ్య మనోహర దర్శనం మననం చేసుకుంటూ స్వామి వెళ్ళింది మన హృదయ మందిరంలోకే అని గ్రహించి నిశ్శబ్దంగా నిలయంలోని మన నివాసానికి చేరుకుందాము. పదండి. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం మొదలు పెట్టుకుందాం. ఇది సిద్ధి సాయి, పత్తి సాయి అనేటువంటి శీర్షికతో. ఎవరు ఈ సత్యసాయి బాబా? దివ్య ఆకర్షణతో విరాజిల్లే ఈ స్వామి భగవంతుడా? ఈయన అవతార పురుషుడా? మన తత్వమే మనకు తెలియదు.
మనకు అత్యంత ఆప్తులైన వారి గురించే మనకు తెలియదు. అటువంటిది అవతార పురుషుని తత్వం మనం ఎలా గుర్తింపగలం? చంద్రుణ్ణి చూడటానికి చంద్రుని నుంచి వెలువడే వెన్నెలే మనకు ఉపయోగపడుతుంది, అంతే తప్ప వేరే ఏ దీపం వల్ల ప్రయోజనం లేదు. అదే విధంగానే సాయినాథుని గురించి తెలుసుకోవడానికి స్వయంగా సాయినాథుడు చూపిన దృష్టాంతములు, చెప్పిన అమృత వాక్కులే మనకు పరమ ప్రమాణములు. జోడి ఆదిపల్లి సోమప్ప, అది 1958 నవంబర్ 23వ తేదీ నాడు స్వామి జన్మదినోత్సవ వేడుకలు చూసుకుని 25వ తేదీ నాడు వెంకట్రామ్ కుటుంబం వారు ప్రశాంతి నిలయం నుంచి కారులో బెంగళూరుకు వెళుతున్నారు. దారిలో బాగేపల్లి అనే గ్రామం దగ్గరకు వచ్చిన తర్వాత కారులో ఆ కుటుంబంలోని గీత సుధా అనే చిన్న పాపకు ఊపిరి నిలిచిపోయి చనిపోయింది. అప్పుడు వారు ఆ కారును ఆపి దుఃఖోద్వేగంతో ఆ పరిస్థితిలో తమకు సహాయపడేవారు ఎవరున్నారా అని ఒకటే ఆందోళన పడసాగారు. అప్పుడు భగవాన్ బాబా ఒక ముసలి రైతు రూపంలో ఆ కారు దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన దివ్య స్పర్శకు ఆ శిశువులో చైతన్యం కలిగి హఠాత్తుగా ఏడవసాగింది. చనిపోయిన శిశువు బ్రతకడం చూసి వారంతా ఆశ్చర్యపడ్డారు. పాప తండ్రి వెంకట్రామ్ పరమ ఆనందభరితుడై ఆ రైతుకు కృతజ్ఞతా సూచకంగా ₹1 ఇవ్వబోయాడు. ఇది 60 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశం. ₹1 అన్నమాట విలువ. అక్కడ ఆ వృద్ధుడు దానిని మృదువుగా తిరస్కరించాడు. ఆ యజమాని ఆ రైతు పేరు అడిగినప్పుడు అతడు తన పేరును ఈ విధంగా చెప్పాడు: జోడి ఆదిపల్లి సోమప్ప అని తన పేరుగా చెప్పుకున్నాడు ఆ వృద్ధ రైతు. కస్తూరి గారితో భగవాన్ బాబా ఈ వృత్తాంతం చెప్పి ఈ జరిగిన సంఘటన అంతా కూడా కస్తూరి గారితో చెప్పి వృద్ధ గ్రామస్తుని రూపంలో వెళ్ళి ఆ పాపకు ప్రాణదానం చేసింది తానే అని అనగా, కస్తూరి గారు ఏమన్నారంటే, ఆ పేరు ఎందుకు చెప్పారు, ఆ పేరుకు అర్థం ఏమిటి, జోడి ఆదిపల్లి సోమప్ప అనే పేరుకు అర్థం ఏమిటి అని అడిగారు కస్తూరి గారు. అందుకు స్వామి, ఆదిపల్లి అంటే మూలస్థానము, అదే కైలాసం. జోడి అంటే దంపతులైన, సోమప్ప అంటే ఉమతో కూడిన శివుడు అని వివరించారు. ఆదిపల్లి అంటే కైలాసము, జోడి అంటే ఇద్దరు గనక ఆ శివుడు ఉమతో కూడినటువంటి ఆ శివుడు వచ్చి రక్షించాడు అని. అందువల్ల తన పేరును జోడి ఆదిపల్లి సోమప్ప, ఈ పేరుతోటి స్వామికి అష్టోత్తర శతనామాల్లో ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః అని ఒక నామం ఉన్నది. బాబా ఒకసారి ఈ సన్నివేశంలో స్వామి పార్వతీ పరమేశ్వర స్వరూపమునని, శివశక్తి స్వరూపుడునని సత్యసాయి పరమాత్ముడు విశదపరిచారు. 2 శక్తులు ఉన్నాయి. సత్యసాయి అవతారములో 2 శక్తులు కూడా ఉన్నాయి. ఆయన స్వామివారి పాదములు కూడా ఒకటి శృతిమెత్తగా అమ్మవారి పాదములాగాను, ఒకటేమో అయ్యవారి పాదములాగా కొంచెము ఉండటము కూడా భక్తులు సందర్శించారు. బాబా ఒకసారి కైలాసం పదానికి అర్థం ఏమిటి అన్నారు. ఎవరితో? కైలాసం అనే పేరు గల ఒక అధ్యాపకులతో. ఒక మాస్టర్ పేరు కైలాసం అంట. ఆయన్ని కైలాసం అంటే అర్థం ఏమిటి అని అడిగారట స్వామి. అతడు తన పేరుకి అర్థం తెలియక ఆశ్చర్యపోయి తికమక పడ్డాడు, ఏం చెప్పాలా అని. అప్పుడు స్వామి, కైలాసం అంటే స్వచ్ఛమైన పరిశుద్ధ స్ఫటిక స్వరూపం, నిష్కలంకమైన పరమ పవిత్ర హృదయానికి ప్రతీకం. కైలాసగిరి నివాసుడు శంకరుడు, ఆయన పవిత్ర హృదయవాసి అని వివరించారు. కాబట్టి కైలాసము స్ఫటికము శుద్ధముగా ఉంటుంది కనుక
ఆ కైలాసం అనేది మన హృదయమే పవిత్రముగా ఉన్నట్లయితే మన హృదయమే కైలాసం అవుతుంది. ఆ హృదయంలోనే ఆయన హృదయవాసిగా ఉంటాడు అని చెప్పారు. ఒకనాడు భగవాన్ బాబా చిత్రావతి సైకతాలలో, చిత్రావతి నదిలో ఇసుక తెన్నెల మీద భక్తులతో పాటు విహరిస్తున్నారు. ఆ రోజుల్లో స్వామి సాయంత్రం అయ్యేసరికి భక్తులందరినీ వెంట వేసుకుని ఆ చిత్రావతి నదిలో ఇసుక తెన్నెల మీద కూర్చుని పాటలు పాడిస్తూ మాటలతో నవ్విస్తూ గడుపుతారు. ఆయన విహరిస్తున్నారు. మధురంగా నవ్వుతూ మనోహరంగా నడుస్తున్న స్వామిని చూసి చోడవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, స్వామి ఒక ఫోటో తీస్తాను మిమ్మల్ని అంటూ కెమెరాతో సిద్ధమయ్యాడు. స్వామి అంటున్నారు, వద్దు బంగారు వద్దు అంటూనే ఉన్నారు. ఆ వ్యక్తి ఫోటో తీశాడు. తీరా ఫిల్మ్ కడిగిన తర్వాత చూస్తే అందులో స్వామి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరించారు. తర్వాత ఆ ఫోటోలు కూడా వచ్చినవి పుస్తకాల్లో. ఈ విధంగా సత్యసాయిబాబా వారు ఈ అవతారములో శక్తి, శివుడు ఇద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి అవతారమే ఈ సత్యసాయి బాబా అవతారమని మనకు ఈ రోజు చదువుకున్నటువంటి భాగంలో మనకు తెలుస్తుంది. అట్లాగే ఆయన జోడి ఆదిపల్లి సోమప్ప అనేటువంటి పదానికి కూడా మనం ఆ పేరు రావడానికి కూడా స్వామి వివరణ చెప్పడం జరిగింది. రేపు ఈ శివశక్తి స్వరూపుడు బాబా అనేది ఎందుకు ఇలా శివశక్తి స్వరూపుడు ఎందుకు అయ్యాడో దానికి ఒక కథ ఉన్నది. అది రేపు చదువుకుందాం. అందరికీ సాయిరామండి.